హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మీ ముందుకు మరో మినీ వ్లాగ్తో వచ్చేసా. ఈసారి ఏంటంటే మా పేరెంట్స్ది 39th వెడ్డింగ్ యానివర్సరీ. సో దానికోసం అని చెప్పి నేను మా డాడీకి షర్ట్ కొందామని వచ్చాను. సో ముందుగా ఏమీ ప్లాన్ చేసుకోలేదండి. ఈసారి అయితే అంతా ఆల్ ఆఫ్ సడన్గా అయిపోయింది. 8:30కి రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం. 8 o'clockకి నేను అనుకున్నా. సో 8 o'clockలో మా ఫాదర్కి ఒక షర్ట్ తీసుకున్నా అండ్ మా మదర్కి కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నా. అది లతకు కూడా తెలీదు. సో సడన్గా నేను ఇచ్చాను. ఆ గిఫ్ట్ ఏంటో మీరు కూడా చూడండి. అండ్ కేక్ కూడా అప్పటికప్పుడు వాళ్ళని రెస్టారెంట్లో పెట్టి నేను వెళ్ళి కేక్ తెచ్చాను. సో ఫైనల్లీ ఇంకా ఇక్కడికి వచ్చాక మేము మెనూ ఆర్డర్ పెట్టేసి ఇక్కడ ఇదంతా కూడాను కేక్ కటింగ్ ఇదంతా పెట్టుకున్నాం. సాంగ్ ఏం పాడాలో తెలియలేదు, ఎలా విష్ చేయాలో తెలియక సైలెంట్గానే కట్ చేసేసాం. ఇదిగోండి, ఇది మా మదర్ కోసం అని కొని తెచ్చిన గిఫ్ట్. సో మా మదర్ ఎక్స్పెక్ట్ చేయలేదు గిఫ్ట్లో ఇస్తానని. నేను కూడా అనుకోలేదు ఇద్దామని. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడో మా మదర్ చిన్నప్పుడు యూస్ చేసేవారు, అంటే ఒక 25 years బ్యాక్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ గిఫ్ట్ మా మదర్కి ఎవరు ఇవ్వలేదు. సో నేను అన్ఎక్స్పెక్టెడ్గా గుర్తుకొచ్చి నేనే తీసుకున్నా అది. సో ఆ గిఫ్ట్ ఏంటంటే వాచ్ అది. సో మా మదర్ చిన్నప్పుడు వాడేవారు 25 years బ్యాక్. ఆ తర్వాత ఇంకా యూస్ చేయలేదు. సో మా మదర్కి చాలా అంటే చాలా నచ్చేసింది. మంచి సర్ప్రైజ్గా ఫీల్ అయ్యింది. ఇంటికి వెళ్ళినాక కూడా మంచిగా బాగుందని చెప్పి చాలా హ్యాపీ అయ్యింది. మా మదర్కి ఆ వాచ్ ఎలా పెట్టుకోవాలో తెలియకపోతే ఇంక నేను వెళ్ళి ఫిక్స్ చేశాను. సో అయితే ఏంటంటే మా ఫాదర్ ఇదంతా కూడా వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టొద్దు అని చెప్పారు. రీసెంట్గా 1 year కూడా కాలేదు మా చిన్నాన్నగారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అది మా అందరికీ చాలా బాధగా ఉంది. బట్ అయినప్పటికీ కొన్ని మెమరీస్ ఇలా సేవ్ చేసి పెట్టుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉండింది. ఎందుకంటే హార్డ్ డిస్క్లో నేను 2008 నుండి చాలా మెమరీస్ నేను హార్డ్ డిస్క్లో పెట్టా. బట్ కొన్ని రీజన్స్ వల్ల నా హార్డ్ డిస్క్ మొత్తం అంతా కూడా క్రాష్ అయిపోయింది. సో అన్నీ పోయినాయి. టోటల్ 2009 నుంచి ఉన్న ప్రతి మెమరీ పోయింది. సో ఇలా కాదని చెప్పి ఇంక యూట్యూబ్లో ప్రతిదీ అప్లోడ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి నేను పెడుతున్నా. ఇంకా ఆర్డర్ పెట్టిన ఫుడ్ కూడా వచ్చేసింది. తినేటప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకని ఇంక వీడియో కూడా తీయలేదండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. 24th April మా పేరెంట్స్ యానివర్సరీ అయితే 25th మా లత అండ్ మాది యానివర్సరీ. సో కంబైన్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.